ఏపీలో అధికార మార్పిడి జరిగిన నాటి నుంచి క్షేత్రస్థాయిలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఎక్కువవుతున్నాయా? నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం కంపమల్లు గ్రామంలో అధికార టీడీపీ నేతలు బరితెగించి ప్రవర్తిస్తున్నారా? వైసీపీ నాయకులు సానుభూతి పనులను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామానికి చెందిన వైసీపీ నేతపై హత్యాయత్నానికి పాల్పడటం ఇక్కడి ఫ్యాక్షన్ రాజకీయాలకు టీడీపీ నేతల ఆగడాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోందంటున్నారు గ్రామస్తులు. తాజాగా గ్రామంలోని బీసీ కాలనీ వాసులను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా టీడీపీ నేతలు సరికొత్త కుట్రకు తెరలేపారు. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం కంపమల్ల గ్రామంలో పొలిటికల్ ఫ్యాక్షన్ మరోసారి బుసలు కొడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇక్కడ వైసీపీ సానుభూతి పరులు నాయకులే లక్ష్యంగా అధికార పార్టీ నేతలు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారట. గతంలో వైసీపీ నాయకుడు సోముల లోకేశ్వర్ రెడ్డిపై పకడ్బందీగా హత్యాయత్నానికి పాల్పడిన టీడీపీ శ్రేణులు ఇప్పుడు సామాన్య బీసీ కాలనీ వాసుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పెద్ద ఊరకుంట చెరువు పరిధిలోని సర్వే నెంబర్ 308లో ఉన్న బీసీ కాలనీని సర్వనాశనం చేసేందుకు అధికార పార్టీ నేతలు కుట్రలు పన్నుతున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కుంటకు సంబంధించిన సర్వే నెంబర్ వచ్చేసి 308. ఇదే తెలుగుదేశం ప్రభుత్వంలో 2014 నుంచి 19లో వీళ్ళే ఈ కుంటకు సంబంధించి కట్టబోసినారు. ఈ కట్ట ఇప్పుడు వచ్చేసి కుంటకున్న కట్టను మట్టి తొలగిస్తే ఈ బీసీ కాలనీలో దాదాపు 60 నుంచి 70 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ కుంట మొత్తం అనేది మునిగిపోతుంది. ఇలాంటి చర్యలను అనేది అధికారులు ఎంకరేజ్ చేయకుండా అధికారులు అనేది మొత్తం ఈ కుంట ఇప్పుడు కాదండి, గత తెలుగుదేశం ప్రభుత్వం 20-30 ఏళ్ల కిందనే ఈ బీసీ కాలనీకి అనేది పట్టాలు ఇవ్వడం జరిగింది. పట్టాలు ఇచ్చిన ఇదే తెలుగుదేశం గవర్నమెంటే గ్రామ నాయకుడు ప్రతిఫలంతో ఈ విధంగా గ్రామ నాయకుల మాటలు విని అధికారులు ఈ విధంగా చేయగలిగితే బీసీ కాలనీలో ఉన్న 70 కుటుంబాలు సర్వనాశనం అవుతాయి. బీసీ కాలనీ వాసులకు ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా చెరువు సమీపంలో పెద్ద ఎత్తున గుంతలు తీసేందుకు టీడీపీ నాయకులు ప్రొక్లైన్లు ట్రాక్టర్లను మోహరించారట. కుంటలో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ కేవలం వైసీపీ సానుభూతి పరులను వేధించాలనే ఏకైక లక్ష్యంతో మట్టి తరలింపునకు అనుమతులు మంజూరు చేయించారట టీడీపీ స్థానిక నేతలు. మైనర్ ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అధికార పార్టీ నేతల చేతుల్లో కీలుబొమ్మలుగా మారి ఈ అక్రమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై కాలనీ వాసులు మండిపడుతున్నారు. ఎస్కే సోమలక్ష్మీనారాయణ రెడ్డి వీళ్ళంతా దౌర్జన్యం చేసి మా ఇంటి ముందర గుంట తీయాలని చూస్తున్నారు. గుంట తీయాలని చూసుకుంటా మా ఇండ్ల మధ్య బేసి 70 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ ఆ 70 కుటుంబాలు ఉంటే గుంట తీయడం వల్ల మొత్తం జలమయం రేపు వాన పడినప్పుడు జలమయం అవుతాయి. దౌర్జన్యం వచ్చి మా ఆడవాళ్ళ పైకి జీపు ఎక్కిస్తామని చెప్పారు. బెదిరిస్తున్నారు. అవతల వాళ్ళు దౌర్జన్యం వచ్చారు. పోలీసులు ఏం చేయలేకపోయారు. మైనర్ ఇరిగేషన్ ప్రభుత్వాలు ఎవరు అధికారం రాకుండానే దౌర్జన్యంగా వచ్చి మా మీదకి వస్తున్నారు. ఇక్కడ క్లినిక్ టీడీపీకి సంబంధించిన వాళ్ళు తక్షణమే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయుడు చర్యలు తీసుకొని కోరుకుంటున్నాము. కాలనీ పక్కనే భారీ గుంతలు తీస్తే తమ ఇల్లు జలమయం అయిపోతాయని, సుమారు 70 కుటుంబాలు రోడ్డున పడతాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గుంతల్లో పడి రేపు తమ చిన్నారులు ప్రాణాలు కోల్పోతే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని కాలనీ మహిళలు కన్నీటి పర్యంతమవుతున్నారు. దీంతో ప్రాణాలకు తెగించి కాలనీ వాసులు పొక్లైన్ పనులను అడ్డుకోవడంతో గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు బాధితుల నిరసనకు దిగిరాక తప్పలేదు. ఎస్ఐ మల్లికార్జున రెడ్డి జోక్యం చేసుకుని పొక్లైన్లను వెనక్కి పంపడంతో ప్రస్తుతానికి పరిస్థితి శాంతించినప్పటికీ అధికార పార్టీ వేధింపులపై కంపమల్ల గ్రామంలో భయాందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.